గెస్ట్ జాయిన్ అయి ఉన్నారు రామనూతల శశిధర్ గారు, విహెచ్పి జాయింట్ సెక్రటరీ. నమస్కారం అండి. జై శ్రీరామ్. జై శ్రీరామ్. ఎస్, ఎంతో ఆనందంగా అనిపిస్తోంది అందరి కళ్ళల్లో కూడా. మనం ప్రత్యేకించి చెప్పనవసరం లేదు. ఆ రామ్లల్లా విగ్రహ ప్రాణ ప్రతిష్ఠ ఎప్పుడు జరుగుతుంది, ఆ ఫస్ట్ ఫోటో బయటకు వచ్చినప్పుడే అందరిలోనే ఒక తెలియని ఆనందం కనిపించింది. ఈ రోజు రేపు ఎప్పుడు వస్తుందా అని చెప్పి ఈ రోజు మనం వెయిట్ చేస్తున్నాం. ఎప్పుడు ఆ గడియాల దగ్గరికి వస్తాయా, 12 గంటలు ఎప్పుడు అవుతుందా, ప్రాణ ప్రతిష్ఠ ఎప్పుడు జరుగుతుందా అని. ఎట్లా అనిపిస్తుంది అనుభూతి? జగమంతా రామమయ, యావత్ ప్రపంచం ఎదురు చూస్తోంది. 22 జనవరి ప్రాణప్రతిష్ఠ ఈ తరం లోపట ఈ కళ్ళతోటి మనం చూసేటువంటి అదృష్టం మన తరానికి భగవంతుడు కలిగించిండు. ఎప్పుడెప్పుడు ఆ యొక్క ప్రాణప్రతిష్ఠ మహోత్సవాన్ని చూద్దామా అని మొత్తం ప్రపంచం ఎదురు చూస్తోంది. రాముడు విశ్వ మానవాళికి ఆదర్శం. అయోధ్య రామ మందిరం యొక్క పునర్నిర్మాణం కోసం ఈ జాతి ఒక ఆత్మగౌరవ పోరాటాన్ని సాగించింది. ఇవాళ అక్కడ నిర్మాణం అవుతుంది ఈ దేశ స్వాభిమాన మందిరం. అది భవిష్యత్తు తరాలకు స్ఫూర్తినిచ్చేటువంటి మందిరం, భవిష్యత్తు తరాలకు ప్రేరణనిచ్చేటువంటి మందిరం. ఈరోజు 1528 నుంచి మొదలు పెట్టుకుంటే 1992 డిసెంబర్ 6వ తేదీ వరకు చరిత్రలో లిఖించబడి ఉన్నటువంటి 77 ఉద్యమాలు ఈ జాతి అయోధ్యలో రామమందిర నిర్మాణం కోసం పోరాటం చేసింది. ఇది ఒక జాతి పునర్నిర్మాణం అనేటువంటి మహాయజ్ఞం లోపట సాగినటువంటి పోరాటాలు. ఏనాడు కూడా ఈ జాతి తల వంచలేదు. ఏనాడు కూడా రామమందిరం పైన హక్కులు కోల్పోవడానికి ఈ జాతి సిద్ధపడలేదు. రామ్లలా హాయింగే మందిర్ వహీ బనాయింగే అనేటువంటి నినాదం ఇచ్చింది. తమ శరీరాలను అడ్డుపెట్టి రామమందిరం యొక్క గోడలను కాపాడుకోగలిగింది. బాబర్ సేన, కత్తులతోటి యుద్ధం చేసినటువంటి బాబర్ సేన, మారణాయుధాలతోటి విధ్వంసం సృష్టించాలనుకున్నటువంటి బాబర్ సేన కేవలం పైన ఒక కలంకిత గుమ్మటాలను మాత్రమే కట్టుకొని వెనుదిరిగింది. ఆ రోజు నుంచి 1992 డిసెంబర్ 6వ తేదీ కలంకిత కట్టడాన్ని నేలమట్టం చేసే వరకు ఈ జాతి ఒక వీరోచితమైనటువంటి పోరాటాలు సాగించింది. అనేక త్యాగాలు చేసింది. ఆ త్యాగాలకు ప్రతిరూపము ఇవాళ రామమందిరం పునర్నిర్మాణం. సమర్పణ చేసింది ఈ జాతి. అయోధ్యలో భవ్య రామమందిరం నిర్మాణం చేస్తామనంటే రామమందిరం లోపల మా భాగస్వామ్యం కూడా ఉండాలని చెప్పి ఈ దేశంలో ఉన్నటువంటి 17.5 కోట్ల కుటుంబాలు పూరి గుడిసె నుంచి మొదలు పెట్టుకుంటే రాష్ట్రపతి భవన్ వరకు రామమందిరం కోసం నిధిని సమర్పించింది. ఇది జాతికి రామునితోటి ఉన్నటువంటి ఒక అవినావభావమైనటువంటి ఒక అనిర్వచనీయమైనటువంటి బంధం. రాముడంటే ఇవాళ గతంలో మనం చూసినాం ఏ రకంగా రామమందిరం యొక్క భవ్య రామమందిరం నిర్మాణం కాకుండా ఈ శక్తులు ఎట్లా అడ్డుపడ్డాయో. కొన్ని శక్తులు ఈ దేశం 800 పైచిలకు సంవత్సరాలు ఇస్లామిక్ మతోన్మాదం యొక్క దాడులను చూసింది. ఎప్పటికప్పుడు వాటిని తిప్పికొట్టింది. 200 పైచిలకు సంవత్సరాలు చట్టాల ముసుగులోపటి దేశ సంస్కృతిని విచ్ఛిన్నం చేయాలనేటువంటి బ్రిటిషర్ల యొక్క కుట్రలను ఎప్పటికప్పుడు తిప్పికొట్టి నిలబడగలిగింది. సగౌరవంగా తలెత్తుకొని నిలబడింది. స్వాతంత్రం వచ్చిన తర్వాత కూడా 1947 ఆగస్టు 15న మతం ఆధారంగా ఈ దేశాన్ని 3 ముక్కలు చేసుకున్న తర్వాత కూడా ఈ దేశం లోపట కుహానా సెక్యులరిజం ముసుగు లోపట రామమందిరం యొక్క నిర్మాణానికి ఎన్ని అడ్డంకులు సృష్టించినాయో మనం చూసినాం. రాముడే లేడన్నారు. రాముడు ఇక్కడే పుట్టిందన్నానికి సాక్ష్యమైందని అడిగిండు. రాముడు అబద్ధం అన్నారు. ఎవరన్నారు? ఈ దేశంలో ఉన్నటువంటి ప్రజాస్వామ్యం లోపట రాముని వారసుల ఓట్లతోటి గెలిచినటువంటి గతంలో ఉన్నటువంటి ప్రభుత్వాలు ఈ యొక్క కుహానా సెక్యులరిజం అపీజ్మెంట్ పాలిటిక్స్ తోటి రాముని యొక్క అస్తిత్వాన్ని ప్రశ్నించారు. ఆధారాలు ఏందన్నారు? కాల పరీక్ష లోపట అయోధ్య రామమందిరం సుప్రీంకోర్టు తీర్పు 9 నవంబర్ 2019 లోపల వచ్చే వరకు
మన రాముడు, మన హృదయంలో నెలకొన్నటువంటి రాముడు, ఆయన పుట్టినటువంటి జన్మభూమి లోపట మందిరం కోసం ఆయన నడయాడినటువంటి ఈ దేశం లోపట 134 సంవత్సరాల న్యాయ పోరాటం శ్రీరాముడు చేసిండు. 1885 నుంచి మొదలు పెట్టుకుంటే 9 నవంబర్ 2019 లోపట సుప్రీంకోర్టు రాజ్యాంగ ధర్మాసనం తీర్పిచ్చే వరకు శ్రీరాముడు న్యాయ పోరాటం చేసిండు. గతంలో ప్రభుత్వాలు రాముని ఆనవాళ్లు తొలగించడానికి విశ్వ ప్రయత్నం చేసినాయి, రామసేతు ధ్వంసానికి పూనుకున్నాయి. స్వయంగా సుప్రీంకోర్టుకు అఫిడవిట్ ఇచ్చింది ఆనాటున్నటువంటి యూపీఏ 1 ప్రభుత్వంలో ఉన్నటువంటి మన్మోహన్ సింగ్ ప్రభుత్వం. రాముడు మిథ్య, రాముడు అభూత కల్పన అన్నది. రాముడు ఇక్కడే పుట్టినని కూడా మళ్ళీ రాజకీయాలకు తెరతీసే విధంగా పొలిటికల్ యాంగిల్స్ కూడా మనం చూస్తున్నాం. ఇదేమైనప్పటికీ రేపు జరగబోయే బృహత్ కార్యక్రమం గురించి ప్రతి ఒక్కరు ఇవన్నీ కూడా ఈ జాతి ఇవన్నీ కూడా స్మరించుకోవాలి. ఎందుకంటే నాడు 1949 డిసెంబర్ 23న అయోధ్యలో రామ మందిరం లోపట విగ్రహాలను తీసేయమన్నటువంటి ప్రధానిని, ఆనాటి కుహానా సెక్యులరిజం ముసుగులో ఉన్నటువంటి ప్రధానిని ఈ దేశం చూసింది. రాముడే నాకు ఆదర్శము, రామ మందిర నిర్మాణమే నా జీవిత ఆకాంక్ష అని ప్రకటించుకొని రేపు రాముని యొక్క విగ్రహంతో రామ మందిరం లోపట ప్రవేశించబోతున్నటువంటి ప్రధానిని ఈ దేశం చూడబోతుంది. అందుకే ఇంతకుముందు వారన్నట్టు ఈ దేశ చరిత్ర, అయోధ్యలో భవ్య రామ మందిరం పునర్నిర్మాణానికంటే ముందు భారతదేశ చరిత్ర, అయోధ్యలో శ్రీరామ జన్మభూమి లోపల భవ్య శ్రీరామ మందిరం పునర్నిర్మాణం తర్వాత, ప్రాణప్రతిష్ఠ తర్వాత ఈ దేశ చరిత్ర మారబోతుంది. ఈ తరం, మన తరం ప్రత్యక్ష సాక్షులుగా మనం దానికి నిదర్శనంగా నిలవబోతాం. రేపు విగ్రహం కేవలం అదొక విగ్రహం కాదు, కేవలం ఒక విగ్రహం, భారతీయ ఆత్మను మళ్ళీ మనం పునఃప్రతిష్టాపన చేసుకుంటాం. శశిధర్ గారు, ఇంకా చాలా విషయాల గురించి మాట్లాడదాం. దీంట్లో కూడా పొలిటికల్ యాంగిల్స్ ఉన్నాయి. ఒక పార్టీ వస్తామని దీన్ని పొలిటికల్గా చూస్తున్నారని కొన్ని, ఈ విధంగా చాలా రాజకీయ కోణాలు కూడా దీంట్లో చూస్తున్నాం, మాట్లాడదాం. మనతో పాటు జారీ ఉన్నారు చిలకమర్తి ప్రభాకర్ చక్రవర్తి శర్మ గారు, ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, అదేవిధంగా పంచాంగకర్త కూడా. నమస్తే గురువు గారు, జై శ్రీరామ్. నమస్కారం. ఎస్, ముందుగా ఐ న్యూస్ ప్రేక్షకులందరికీ ఈరోజు ఉత్తరద ఏకాదశి సందర్భంగా విశేషించి రేపు రామ మందిర ప్రతిష్ఠ కార్యక్రమం, విశేషించి విగ్రహ ప్రతిష్ఠ కార్యక్రమానికి సంబంధించి మీరు ఈ కార్యక్రమం ఏదైతే చేపట్టారో అద్భుతమైన ఈ కార్యక్రమం, అందరికీ కూడా నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తూ, ఓం చంద్ర రేఖాలహత్పాలం గంగాపసజ్జితం పాదభూషా ఇతానంతం ఉమాకాంతపాస్మహే వీర గురువుగారు, సమ్ టెక్నికల్ ఇష్యూ కనిపిస్తోంది, సిగ్నల్ అనేది సరిగా లేదు, ప్లీజ్ ఒకసారి చెక్ చేసుకోండి. మళ్ళీ మీ దగ్గరికి వస్తాను, అనేక విషయాల గురించి సవివరంగా చర్చిద్దాము.